బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఆమె కళ్ళలో వెలుగు కుటుంబానికి దారి చూపిస్తుంది. రాష్ట్రం కూడా అంతే. అవ్వ బాగుండాలి, అమ్మ బాగుండాలి, అక్క బాగుండాలి, చెల్లి బాగా చదవాలి, వదిన సల్లంగుండాలి. ఆమె కళ్ళలో ఆనందమే కదా అసలైన అభివృద్ధి. మరి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉందా? మహిళా అభివృద్ధికి నిజంగా ఆసరా లభిస్తోందా? చేయూత పథకం చేతల్లో కనిపిస్తోందా? సంక్షేమ ఫలాలు మహిళలకు అందుతున్నాయా? మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత తీరుతెన్నును మీ ముందుంచడానికి ఆంధ్రప్రదేశ్కొచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. ఈ స్వయం సహాయక సంఘాల్లో మహిళల జీవనోపాధిని మరింత మెరుగుపరచడానికి, ఆర్థికంగా మరింత స్వావలంబన కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా శక్తి ఆటో పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ నారీ శక్తి ఆటో పథకంలో డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు 10% మాత్రమే డబ్బు చెల్లించి 90% ప్రభుత్వం నుంచి రుణంగా తీసుకోవచ్చు. సో SC/ST సప్లాన్ నిధుల నుంచి వడ్డీ లేని రుణంగా తీసుకుని 48 నెలల పాటు ఆ డబ్బుని వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవచ్చు. సో ఈ పథకాన్ని తీసుకుని లబ్ధి పొందిన ఒక మహిళ, ఒక ఆటో డ్రైవర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. హలో అండి, హాయ్, బాగున్నారా? బాగుంది కదా. నేను బుల్లెట్, మీరు ఆటో. వెళ్ళిపోదామా? ఇద్దరం పోటీ పెట్టుకుందామా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆటో నడుపుతూ. కానీ ఎందుకు అనిపించింది మీకు ఆటో నడపాలి అని? కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో అంటే ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉండగా ఆటోనే ఎందుకు ఎంచుకున్నారు మీరు? డ్రైవింగ్ అంటే ఇష్టం మేడం నాకు. అవునా? నాకు కూడా డ్రైవింగ్ ఇష్టం, అందుకే బుల్లెట్ నేర్చుకున్నా. ఓకే మేడం. మరి నన్ను ఎక్కించుకుంటారా మీ ఆటో? ఎక్కించుకుంటాను మేడం. మరి ఫ్రీగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటాను మేడం. సరే అయితే వచ్చేస్తున్నా. ప్రతి అల ఆరాటం తీరం చేరాలని, ప్రతి ఇల్లాలి తపన కుటుంబాన్ని గట్టెక్కించాలని, పిల్లలు బాగా చదవాలి, కుటుంబానికి అండగా ఉండటమే కాదు ఆమె తన కాళ్ల మీద తాను నిలబడాలి, నిండైన వ్యక్తిత్వంతో ఎవ్వరి మీద ఆధారపడకుండా ధైర్యంగా బతకాలి. మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా? బతుకు బండిని ఆమె సాఫీగా లాగుతోందా? జీవితం ఎవరికీ హైవేలా ఉండదు, ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఆమె ధైర్యంగా ముందడుగు వేసింది. రయ్యమని ఆటో నడుపుతూ కుటుంబానికి సారథి అయింది. సో మీ పేరేంటన్నారు? ఏలేటి దేవిదుర్గ మేడం. దేవి కదా? అవును మేడం. సో అంతకుముందు మనకు ఒక సాంగ్ ఉంది కదా, భాష చూడు భాష చూడు అన్నట్టు ఇప్పుడు దేవి చూడు దేవి చూడు అని పాడాలన్నమాట. దేవి గారు, ఎన్నాళ్ళ నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? 2-3 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను మేడం. 3 సంవత్సరాల నుంచా? ఓ, సీనియర్ మోస్ట్ అయితే మీరు. మరి ఫస్ట్ టైం ఆటో ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? భయం అనిపించిందా? ఎందుకంటే మనకు తెలుసుగా మన రోడ్లు ఎలా ఉంటాయి, మన వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తారో. అవును మేడం. ఎలా అనిపించింది? భయం అనిపించింది మేడం. కానీ కుటుంబాన్ని పోషించుకోవాలని ధైర్యంగా ముందుకు పోవాలి కదా మేడం. కానీ ఈ నారీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఒకేసారి 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఆటో కొనాలంటే ఎవరికైనా ఇబ్బంది. అవును మేడం. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో 90% గవర్నమెంట్ మీకు వడ్డీ లేకుండా రుణం ఇస్తుంది, 10% మీరు కట్టుకుంటే చాలు. మరి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఆటో నడుపుతానంటే ఓకే అన్నారా ఇంట్లో? అన్నారు మేడం. పెళ్ళయిందా? అయింది మేడం. మీ ఆయన ఏమన్నారు మరి? మా ఆయన గారు నడపమన్నారు మేడం. నడపమన్నారా? అంటే ఇప్పుడు ఈ ఆటో నడుపుతున్నప్పుడు రకరకాల మంది ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు. అవును మేడం. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, పిల్లలు అందరూ ఎక్కుతుంటారు. అందరూ ఒక తీరులో ఉండరు, కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఎదురయ్యాయి మేడం. మరి ఎలా ఫేస్ చేసేవారు మీరు? ఫేస్ చేయాలి కదా మేడం, ధైర్యంగా మాట్లాడి ఫేస్ చేశాను మేడం. ఇప్పుడు చాలా మంది మహిళలకి ఇలా ఆటోలు నడపాలనో క్యాబులు నడపాలనో ఉంటుంది. చాలా మంది మన హైదరాబాద్ లో కూడా మేము చూస్తూ ఉంటాం, కొంతమంది మహిళలు క్యాబులు నడుపుతూ ఉంటారు. బట్ ఆటోలు నడపడానికి చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ ఫీల్డ్ లోకి వచ్చాక మీకు ఎలా ఉంది? బానే ఉందా? ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? రొటీన్ అయిపోయిందా? ఇబ్బంది ఏం లేదు మేడం. బానే ఉందా? బానే ఉంది మేడం. మరి మీకు ఈ పథకంతో మీకు ఇంత హెల్ప్ చేసింది కదా ప్రభుత్వం, ఏమైనా చెప్దామనుకుంటారా ప్రభుత్వానికి? నాకు ఇంత మంచి పథకం పెట్టి నాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఎన్నో పనులు చేసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ డ్రైవింగ్ విషయంలో అయితే నేను ఆటో నడుపుకునేదాన్ని. కొత్త ఆటో కొనుక్కోవాలంటే కొనుక్కోలేనేమో, ఇంకా ఎప్పటికీ కొనుక్కోలేనేమో అనుకున్నాను. అయితే మరి ఉన్నత మహిళా శక్తి ద్వారా నాకు ఆటో రిక్షాని అందించిన జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో ఇంకెవరైనా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇట్లా ఆటోలు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఇస్తాను మేడం. రావచ్చు ధైర్యంగా రండి అని చెప్తారా? అవును మేడం, చెప్తాను మేడం.
ఓకే, పిల్లలు ఉన్నారమ్మా నీకు? ఉన్నారు మేడం. ఏం చదువుతున్నారు? నాకు 2 అబ్బాయిలు మేడం. ఒకరు 3rd క్లాస్, ఒకరు 5th క్లాస్ చదువుతున్నారు మేడం. మరి వాళ్ళిద్దరిని స్కూల్ కి మీరే డ్రాప్ చేస్తారా ఆటోలో రోజు? నేనే తీసుకెళ్తాను మేడం. ఇంకా చాలా మంది పిల్లల్ని తీసుకెళ్తాను మేడం. అవునా? అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారేమో మీ పిల్లలు. అవును మేడం. కదా, పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు ఎలా జాగ్రత్తగా స్కూల్ పిల్లల్ని కూడా డ్రాప్ చేస్తూ ఉంటారా? అవును మేడం, స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేస్తాను మేడం. ఇంకా పేరెంట్స్ కూడా చాలా సేఫ్ గా ఫీల్ అవుతారేమో లేడీ డ్రైవర్ అంటే. అవును మేడం. కదా, అవును మేడం. రాజమండ్రి వీధుల్లో ఆమె ఆటో నడుపుతుంటే ముచ్చటేసింది. నిజంగా గోదావరి తీరంలో ఆమె ఒక స్ఫూర్తి తరంగం. సో దేవి వాళ్ళ హస్బెండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో అండి, బాగున్నారా? మీ ఆవిడ ఆటో నడుపుతుంటే చాలా బాగుంది. ఏమనిపించింది ఫస్ట్ టైం తను ఆటో నడుపుతాను అని మిమ్మల్ని అడిగినప్పుడు? మా ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ మేడం. కార్ డ్రైవింగ్ కూడా చేస్తుంది, స్కూటీ తోలుతుంది, ఆటో కూడా తోలుతుందండి. ఇంతకుముందు ఆటో అద్దె ఆటో వేసుకునే వాళ్ళమండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మహిళా శక్తి ద్వారా మాకు ఆటో ఇవ్వడం జరిగింది మేడం. మాకు చాలా సంతోషం అండి. మరి స్కూల్ పిల్లలు కూడా ఉన్నారండి. స్కూల్ పిల్లలు మా మిస్సెస్ తిరుగుతుంది. వాళ్ళ పిల్లలు తిప్పేసి వచ్చాక నేను మామూలుగా మన రాజమండ్రి సిటీలో తిరుగుతున్నాను. ఓకే, మీ మొహంలో కనిపిస్తుంది మీ సంతోషం. చాలా సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకే కాదు మేడం, చాలా అనేక మంది ప్రజలకి ఇలాంటి సాయాలు ఎన్నో చేసి మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే ఈ పథకంలో జస్ట్ 10% మీరు పెట్టుకుంటే చాలు, 90% రుణంగా ఇస్తారు కదా. సో నెల నెల మీరు వాయిదాల పద్ధతిలో కట్టేస్తూ ఉంటారు అమౌంట్. సో అది మీకు ఈజీ అనిపిస్తుంది చక్కగా. అవును. సో మరి ఏంటంటే ఆటో రేంజ్ కూడా ఉంటుంది కదా, 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మధ్యలో ఉంటుంది. మీరెంత తీసుకున్నారు రుణం దీని మీద? మేడం మాకు ఇవ్వటం 2,75,000 ఇచ్చారు. ఓకే, దాంట్లో 10% మీరు పెట్టుకున్నారా? మిగతాదంతా కూడా ఇప్పటికి ఎన్ని నెలల నుంచి కడుతున్నారు? 2 నెలలు కట్టాం సార్. ఓ, రీసెంట్ గా తీసుకున్నారా? చాలా మంది లేడీస్ కి నడపాలన్నా కూడా వాళ్ళ హస్బెండ్లు భయపడుతుంటారు. ఆడవాళ్ళకి డ్రైవింగ్ రాదు అనే ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. సగం హస్బెండ్స్ వల్లే చాలా మందికి డ్రైవింగ్ రావు. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంటుంది, మాకు ఫస్ట్ నుంచి తెలుసు మేడం. అందుకని ఆవిడ ఏం చెప్పినా ముందు. ఓకే, మీరు చాలా అదృష్టవంతులు, ఇంత మంచి అర్థం చేసుకునే హస్బెండ్ దొరికారు మీకు. సో మరి మీరేం చెప్తారు ఇట్లా ఆటో నడపాలి అనుకునే మహిళలకి? అంటే భయపడకూడదండి దేనికి. ధైర్యంగా మనం ముందుకి సాగితే అన్నీ కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్ దేవి, ఆల్ ది వెరీ బెస్ట్. గోదావరి తీరం రాజనాల బియ్యం మర్చిపోనమ్మా. నిజమే, గోదావరి జిల్లాలో కష్టపడే తత్వం, పంచే ప్రేమ మాటలు కందనివి. ఇప్పుడు మన ప్రయాణం రాజమహేంద్రవరం నుంచి మచిలీపట్నానికి, అంటే గోదావరి తీరం నుంచి కృష్ణా తీరానికన్నమాట. జిల్లా మార్చేమో గాని అదే అభిమానం, అదే ఆదరణ, మహిళల్లో అదే ఆత్మగౌరవం. హలో, బాగున్నారా అందరూ? చాలా బాగా తయారయ్యారే. ఆ కోసమేనా? మహిళా విజయానికి ప్రతీక డ్వాక్రా మహిళలు. రూపాయి రూపాయి పొదుపు చేసి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రుణాల చెల్లింపుతో పాటు సరికొత్త ఆలోచనలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. మచిలీపట్నంలో ఒక్కో మహిళతో మాట్లాడుతుంటే జీవితాలను చక్కదిద్దుకున్న తీరు అబ్బురపరిచింది. ఇక్కడ మనతో పాటు చాలా మంది మహిళలున్నారు. వీళ్ళందరిది ఒక్కొక్క కథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయ గాథ. మరి వీళ్ళ అభివృద్ధికి అండగా నిలిచిందెవరు? ఈ పథకాలతో వాళ్ళ జీవితాలని ఎలా చక్కదిద్దుకున్నారు? రండి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆడవాళ్ళంటే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుని గిన్నెలు తోముకుంటారు, వంట చేసుకుంటారు, పిల్లలకి ఏదో హోంవర్క్లు రాయించుకుంటారు అనేది ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళ హెల్ప్ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో మగవాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నారు. అన్ని రకాలుగాను బిజినెస్లోకి వస్తున్నారు లేడీస్. చక్కగా వాళ్ళే ఓన్గా సొంతంగా బిజినెస్లు నడుపుకుంటూ ఉన్నారని మీరందరూ చాలా మందికి ఇన్స్పిరేషన్. సో మీ విజయ గాథలు ఇంకా చాలా మంది మహిళలకి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఈరోజు బులెట్ రిపోర్టర్ మచిలీపట్నం వచ్చేసింది. సో అందరూ ఒకసారి హాయ్ చెప్పేసండి మీ తోటి మహిళలందరికీ. మరి ఎవరితో ఫస్ట్ మొదలు పెడదాం? మీతో మొదలు పెడతా ఫస్ట్, ఓకేనా? చెప్పండి మీ సక్సెస్ స్టోరీ ఏంటి చెప్పండి. దీని వెనక మీకు ఎవరు అండగా నిలిచారంటే ఏం చెప్తారు? 2019లో మేము లోన్ తీసుకున్నాము. మాది ఈరం తల్లి గ్రూపు. మేము 10 లక్షల లోన్ తీసుకున్నాము. అయితే లోన్ తీసుకున్న 2 వాయిదాలే మేము కట్టాము.
తర్వాత జగన్ గారు రావటం, జగన్ గారి ప్రభుత్వం రావటం మాకు రుణమాఫీ వచ్చిందనమాట. మేము సంవత్సరానికి వచ్చి 18,750 రూపాయలు తీసుకుంటున్నాం. అట్లా ఇప్పుడు 3 సార్లు తీసుకున్నాము. అట్లాగే చేయూత పథకం కింద నేను లబ్ధి పొంది ఉన్నాను. దాని ద్వారా కూడా నేను నా కుటుంబానికి, నా బిడ్డల అవసరతకి ఉపయోగపడింది అది. దాని ద్వారా నేను చిన్న వ్యాపారం టైలరింగ్ పెట్టుకుని 2 మిషన్లు పెట్టుకున్నాను. నా చేతి కింద ఒకళ్ళని పెట్టుకుని నేను దాన్ని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిపాలన వచ్చిన తర్వాత స్త్రీలందరూ చైతన్యవంతులయ్యారని చెప్పాలి. స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో జీవించేలాగా ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకం ఆలంబనైంది. పొదుపు సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా పూర్తిగా మాఫీ చేసింది. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, 0 వడ్డీ వంటి పథకాల ద్వారా మహిళలు సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. బేసిక్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎలా సక్సెస్ అయ్యారు? మాది చాలా స్లమ్ ఏరియా అండి. మేము ఉండేది ఎవరు చదువుకునే ఉండేవాళ్ళు లేరు అక్కడ. 2019లో జగన్ గారు ఇచ్చిన పథకాల్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా మాకు లబ్ధి వచ్చిందండి. ఆ అమౌంట్ని తీసుకుని ఈ వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నామండి. అంతేకాదండి, మరి నాకు అమ్మఒడి కూడా వచ్చింది. నేను ఉండటానికి ఇంటి స్థలం కూడా వచ్చిందండి. గృహ నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. మరి మా మావయ్య గారికి కూడా జగన్ గారి ద్వారా పెన్షన్ కూడా వస్తుందండి. మరి ఈ గవర్నమెంట్ ద్వారా మేము ఎంతో అభివృద్ధి పొంది ఉన్నాము. అందుకని ఈ గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీకు తెలుసా, 4 విడతల్లో ఆసరా పథకానికి ఏకంగా 25,571 కోట్లు చెల్లించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాలు, అందులోని 78,94,169 మంది మహిళలు లబ్ధి పొందారు. ఫస్ట్లో మాకు ఎంత లోన్లు 25,000 అట్లా ఇచ్చేవాళ్ళు. అప్పుడులో మరి వ్యాపారం చేయాలంటే మరి ఎలా చేసుకోవాలండి? కష్టపడిన విలువ జగన్ గారు వచ్చినాక లోన్లు ఎక్కువ తీసుకుని మేము అభివృద్ధి చెందాం. మా కాళ్ళ మీద మేము నిలబడటానికి జగనన్న ఎంతో మాకు తోడుగా నిలబడ్డాడు ఆడబిడ్డలకి మట్టికి. ప్రభుత్వం అందజేస్తోన్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టారు. పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, టెంట్లు అద్దెకిస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. భర్త లేని మహిళలు పిల్లల్ని పెంచి పెద్ద చేయటం ఎంత కష్టం. ప్రభుత్వం అండతో భర్తను కోల్పోయిన మహిళలు కూడా జీవితంపై కొత్త ఆశలు నింపుకుని ముందుకు సాగుతున్నారు. స్వశక్తితో వ్యాపారం చేసుకుంటున్నారు. పిల్లల్ని పోషించడమే కాకుండా మరొకరికి ఉపాధి కల్పిస్తున్నారు. సరేగా నాకు ఒక డౌట్. మామూలుగా 2 ఆడవాళ్ళు ఒక చోట ఉంటేనే కీచులాడుకుంటారు, 4 కొప్పులు ఒక చోట చేరితే అంతే అని మగాళ్ళు అందరూ జోకులు వేసుకుంటుంటారు కదా లేడీస్ మీద బేసిక్గా. మరి ఇంతమంది ఆడవాళ్ళు కలిసి ఒక మాట మీద ఉండి, పైగా డబ్బుల విషయం, ఇది మామూలు విషయం కూడా కాదు, యుద్ధాలు జరిగిపోతాయి డబ్బుల దగ్గర. మరి మీరు అందరూ ఒక గ్రూప్గా ఉండి ఈ బిజినెస్లు ఎలా చేస్తున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు? ప్రభావతి గారు మీరు చెప్తారా? ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ వేశారు, 10 మంది ఎలాగూ ఉంటారు అని. ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాము. కరోనా సెకండ్ టైంలో మా హస్బెండ్ చనిపోయారు. ఏమీ తోచని స్థితిలో నేను మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు మరి జగనన్న తోడు పథకం కింద ఒక 10,000 తీసుకుని నేను శారీస్ బిజినెస్ మొదలు పెట్టానండి. దానిని మళ్ళీ మాకు 20,000 ఉచితంగా ఇచ్చారు రుణమాఫీ కింద. ఆ 20,000 పెట్టుకుని మళ్ళీ నేను ఆ యొక్క వ్యాపారాన్ని, ఆ బిజినెస్ నేను డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. నా బిడ్డల్ని పోషించుకుంటూ ఉన్నానండి. మరి అంతేకాక ఈబీసీ నేస్తం కింద నాకు ఒక 15,000 రూపాయలు వచ్చాయండి. 2 విడతలు తీసుకున్నాను. 2 విడతలు తీసుకున్నప్పుడు దాన్ని కూడా నేను వ్యాపారంలో పెట్టుకున్నాను. ఏపీ ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏడాది 18,750 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ 4 ఏళ్లలో ఒక్కొక్కరికి మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. వయసు పైబడిన మహిళలు సైతం ఇప్పుడు సంపద సృష్టిస్తున్నారు. పెద్ద చదువులు లేకపోయినా తోచిన చిరు వ్యాపారం చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. 14,88,654 మంది మహిళలు కిరాణా దుకాణాలు, కోళ్లు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారాలు చేస్తూ నెలకు 7,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మహిళల కళ్లల్లో కుటుంబానికి అండగా నిలబడగలిగామన్న సంతోషం కనిపిస్తోంది. సో చూశారు కదా, చిన్న పల్లెల్లో చిన్న జీవితాల్లో పెద్ద విజయాలు.
ఒక పక్క పొదుపులు, ఇంకొక పక్క పిల్లల చదువులు, వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పురుషులకి ఆసరాగా నిలుస్తున్న ఈ మహిళలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఆసరా మా అందరికీ ఒక పెద్ద భరోసాగా నిలిచింది అంటున్నారు ఇక్కడున్న మహిళలు. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మీ సక్సెస్ స్టోరీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇంకా చాలా మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బందరు తీరంలో సాధికార పవనాలు చూసాం. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాకి మన పయనం. గుంటూరు కారం ఎంత ఘాటో మనకు తెలుసు. స్వచ్ఛమైన ఆ కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అదిగో మహిళా మార్ట్లో. పట్టణాల్లోని పేద మధ్యతరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. జగనన్న మహిళా మార్ట్లు నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. సామాన్య మహిళలైన వీరంతా జగనన్న మహిళా మార్ట్ల ద్వారా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడిదారులు, అమ్మకందారులు అంతా మహిళలే. మహిళ సంతోషంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే మొత్తం రాష్ట్రమే సుభిక్షంగా ఉంటుంది. అలాంటి మహిళల అభివృద్ధికి తోడ్పడుతూ వాళ్ళని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక గొప్ప ఇనిషియేటివ్ ఈ చేయూత మహిళా మార్ట్. ఈ చేయూత మహిళా మార్ట్లన్నీ కూడా మహిళల చేతే నెలకొల్పబడి మహిళలే రన్ చేస్తూ ఉంటారు. మరి బయట ఉన్న మార్ట్లకి ఈ చేయూత మహిళా మార్ట్లకి ఉన్న తేడా ఏంటి? ఇక్కడ మహిళలందరూ కలిసి ఎంత చక్కగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. సో ఈ చేయూత మార్ట్లకి బయట ఉన్న మార్ట్లకి తేడా ఏంటి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బయట మార్టుల్లో మనకి ఏవైతే వస్తువులు దొరుకుతాయో, ఏవైతే బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయో అన్ని బ్రాండ్స్ ఈ చేయూత మార్ట్లో కూడా ఉంటాయి. తేడా ఏంటంటే ప్రైసెస్. బయట మనం కొనే వస్తువు ఏదైనా సరే ఇక్కడ ఒక 10 రూపాయలు తక్కువకే ఖచ్చితంగా దొరుకుతుంది. సో అదే ఈ చేయూత మార్ట్ల స్పెషాలిటీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 47 మహిళా మార్ట్లు వెలిశాయి. షాపుల్లో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ల కంటే సభ్యులకి 0.50% అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక్కో కుటుంబం నెలకు కనీసం 700 నుంచి 1000 రూపాయల వరకు ఆదా చేయగలుగుతోంది. ఇక్కడ మేము బయట తెచ్చే 10,000 రూపాయల సరుకులు నెల వచ్చి ఇక్కడికి వచ్చేసి ఒక 8,000, 7,000 అలా పడుతున్నాయండి. మాకు ట్రాన్స్పోర్టేషన్ అది కూడా తగ్గుతుంది. ఇక్కడ సరుకులు కొనడం వలన మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మహిళా మార్ట్ ఏర్పరచుకున్న తర్వాత మాకు చాలా లాభదాయకంగా ఉన్నది. మాతో పాటు మా సభ్యులకి అందరం కూడా వచ్చి ఇక్కడే కొనుగోలు చేస్తున్నాము. మహిళా మార్టులో ఎంఆర్పి రేటు కన్నా తక్కువ రేటుకే సరుకులు ఇవ్వటం జరుగుతున్నది. మార్టులో గృహ అవసరాలకు వినియోగించే అన్ని వస్తువులు అమ్ముతున్నారు. నాణ్యమైన సరుకుల్ని అందిస్తూ ఉండడంతో ప్రజలకు వీటిపై నమ్మకం పెరిగింది. ప్రతి మార్ట్లో ఒకే ధర ఉంటుంది. జగనన్న మహిళా మార్ట్లు బడా సూపర్ మార్కెట్లు తలదన్నేలా ఉండడమే కాకుండా లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ మార్ట్లో కూడా అతి పేదలైన ఎస్ఎస్జి మహిళలు 10 మంది ఇక్కడ మార్ట్లో ఉపాధి పొందటం జరుగుతుంది సార్. దీనివల్ల మాకు రోజుకు వచ్చి 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో మేము పర్చేజ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనే 5,49,000 రూపాయలు ఆదాయం కూడా గడించడం జరిగింది సార్. దేశంలోనే అత్యధికంగా ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపు 18,606 కోట్లు. అలాగే రాష్ట్రాల వారీగా చూస్తే కూడా మన సంఘం వాటా 31% అని చెప్తున్నారు. ఇక బ్యాంక్ రుణాల మంజూరులో కూడా ఏపీ సంఘాలకు ఎక్కువగా మంజూరయ్యాయట. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 వరకు చేయూత మార్ట్లు ఓపెన్ అయి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇలా ఆకాశంలో సగమైన మహిళలు పరిపూర్ణ సాధికారత సాధించడానికి పథకాలు అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.